దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. రోజు అనుదినము దేవుడు ఆత్మీయ ఆహారాన్ని ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ద్వారా మీ వద్దకు తీసుకొస్తున్నాడు. ఎంతమంది ఆయన ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటూ ఆత్మను బలపరుచుకుంటున్నారు. ఎంతో మందికి ఆత్మీయ ఆహారము లేక చాలా మంది ఆత్మలు పడిపోయిన స్థితిలో ఉన్నారు. వారు ఆత్మలో బలవంతులుగా లేరు, బలహీనులుగా ఉన్నారు. మరి నీ దగ్గరికి ఎందుకు ప్రభు ఈ వాక్యాన్ని తీసుకొస్తున్నాడు? ఈ ఆత్మీయ ఆహారాన్ని నీ వద్దకు ఎందుకు పంపిస్తున్నాడంటే నీ ఆత్మను బలపరిచి నీ ద్వారా అనేక ఆత్మలను నడిపింపులోనికి, దేవునిలోనికి తీసుకొని రావడానికే దేవుడు నీ వద్దకు రోజు ఈ ఆత్మీయ ఆహారాన్ని పంపిస్తున్నాడు. కానీ మనమైతే శరీర ఆహారాన్ని తృప్తిగా తీసుకుంటాం, కానీ దేవుని ఆత్మీయ ఆహారము ఒక్కొక్క రోజు విడిచిపెడతా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. ఇవి అంచె దినములు, బహుభయంకరమైన దినములు. ఏ రోజు ఏ నిమిషము ఎప్పుడు ఎక్కడి నుంచి ఆత్మీయ ఆహారము ఆగిపోతుందో తెలియదు. కాబట్టి ప్రభు ఎవరికి లేని కృప మనకి ఇచ్చినాడు. కాబట్టి ఆయన కృపలో మనం అందరం ముందుకు వెళ్ళాలి. అసలు ఎందుకు ఆత్మ బలంగా ఉండాలి? ఆత్మ ఎప్పుడు బలపరచబడుతుంది? ఎందుకు దేవునిలో మనం స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 1-2 వచనములు. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు చెవి మొగ్గి నన్ను త్వరగా విడిపింపుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. దేవుని స్తోత్రం. ఇది దావీదు గారు మాట్లాడుతున్నారు ఈ మాటలు. మరి దేవునితో అంటి పెట్టుకొని ఆయన పంపిస్తున్న ఆత్మీయ ఆహారాన్ని మనం అనుదినము స్వీకరించినప్పుడు, మనము బాధల్లో, వేదనలో, శ్రమలలో ఉన్నప్పుడు దేవునితో ఈ విధంగా మనం మొరపెట్టుచున్నప్పుడు ఆయన మన మొరను విని మనకు అద్భుతమైన ఆశీర్వాదాలు కలుగజేస్తూ ఉంటాడు. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు, యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను. మనము కూడా అనాలండి. మన పరిస్థితి బాగోలేనప్పుడు కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాం. ఏ శ్రమ వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా, ఒకవేళ ఇంట్లో కష్టం వచ్చినా, బంధకాలలో ఉన్నా భారంగా కూర్చుని మనసంతా వేదన పడుతూ ఎవరికి చెప్పుకోలేక ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఆలోచిస్తున్నప్పుడు నీవు ఆత్మ గనక బలముగా ఉంటే మనం ఈ విధంగా ప్రభుతో మాట్లాడతాం. యెహోవా, మేము నీ శరణు జొచ్చి ఉన్నాము, మమ్మల్ని సిగ్గుపడనీయకము. దేవా, అవునయ్యా, ఈ శ్రమ వచ్చింది, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. నువ్వు మమ్మల్ని సిగ్గుపడనిచ్చే దేవుడో కాదు తండ్రి. నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. నువ్వు గొప్ప దేవుడో కదా, నువ్వు పరిశుద్ధులకి అత్యంత పరిశుద్ధుడో కదా, నువ్వు నీతిమంతుడో కదా, దాన్ని బట్టి నన్ను రక్షించయ్యా ఈ బంధకములో నుంచి అని అడుగుతున్నప్పుడు నాకు నీ చెవి మొగ్గి నన్ను త్వరగా విడిపించుము. దేవుని స్తోత్రం. నా బంధకములు, నా భారమైన స్థితి నువ్వు చూస్తున్నావు కదా ప్రభువా. నువ్వు నా బాధంతా విని నన్ను ఈ బంధకములో నుంచి త్వరగా విడిపించు ప్రభువా. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలంగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. దేవుని స్తోత్రం. నన్ను ఈ శ్రమల నుంచి, ఈ భయంకరమైన స్థితుల నుంచి, ఈ వేదన నుంచి నన్ను రక్షించుటకు, నన్ను విడిపించుటకు మీరు నాయన తండ్రి, మీరు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ఆశ్రయ శైలము, ప్రాకారము గల ఇల్లు అంటే ఒక చుట్టూ ఒక దేవుని కంచెలాగా ఉండమని ఇక్కడ ఈ వాక్యం సెలవిస్తుందండి. ఈ విధంగా మనం అడుగుతున్నామా దేవుణ్ణి? అందుకే ఎప్పుడు అడుగుతావు తెలుసా? నువ్వు కృంగి నేల మీద పడి ఏడుస్తూ వేదన పడుతూ ఉన్నప్పుడు నీ ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడు ఈ మాటలు నీ హృదయంలో నుంచి వస్తాయి. అందుకే దేవుని వాక్యం ఎప్పుడు కూడా, ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా వాక్యము స్కిప్ చేయకు. ఏముందిలే, రోజు వింటున్నాం కదా, రోజు తినే అన్నం తింటున్నావు కదా, రోజు శరీరానికి ఇష్టానుసారం నీకు నచ్చింది శరీరానుసారంగా కావాల్సిన ఆహారం తింటున్నావు కదా. ఆత్మీయ ఆహారము దేవుడు రోజుకు రుచికరమైన ఆత్మీయ ఆహారం పెడుతున్నాడు ప్రభు. మరి నువ్వు ఎందుకు నెట్టి వేస్తున్నావు? ఎందులో ఏ రుచి ఉంటుందో నీకు తెలీదు, ఎందులో ఏ టేస్ట్ ఉంటుందో తెలియదు. కాబట్టి ఏ రోజు ఆత్మీయ ఆహారం ఏ విధంగా పెడుతున్నాడో, ఎంత రుచికరమైన ఆత్మీయ ఆహారం నీ ఆత్మకు అందుతుందో నీకు తెలుసుకోలేకపోతావు. కొన్నిసార్లు మనకి ఎదురొస్తుందండి. దేవుని కృప చూడండి. వినలేని వారు ఎంతో మంది ఉన్నారు. అసలు
అసలు ఈ వాక్యము, ఫోన్లు లేని వాళ్ళు, టచ్ ఫోన్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన కృప ద్వారా ఆయన ప్రేమించిన బిడ్డలకు వాక్యాన్ని దగ్గరగా తీసుకెళ్తున్నాడు ఫోన్స్ ద్వారా. దేవుడు ఎంత అద్భుతం కదండి. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ బలం ఉంచుకో. ఈ అంచె దినాల్లో నీ ఆత్మ వీక్ అయిపోతే, ఆత్మకు ఆహారము దొరకకపోతే, ఆత్మీయ ఆహారము, వాక్యం అనే ఆహారము నీ ఆత్మలో లేకపోతే నువ్వు పడిపోతావు. దుష్టుడు నిన్ను ఎప్పటికప్పుడు పడివేస్తూ భయంకరమైన స్థితిలోకి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. నీలో ఆత్మీయ ఆహారం ఉంటే, ఈ బలమైన ఆహారము నీ ఆత్మలో ఉంటే, నీ ఆత్మ బలపరచబడి నిన్ను ఎప్పటికప్పుడు భయంకరమైన పరిస్థితి నుంచి రక్షిస్తాడు. ఈరోజు ఎందుకు ప్రియ సహోదరుడా, సహోదరి, వేదన రాగానే, శోధన రాగానే, భారమైన పరిస్థితి రాగానే కృంగిపోయి ఆలోచిస్తూ అనారోగ్యములు తెచ్చుకుంటూ, అనేకులకు చెప్పుకుంటూ, అనారోగ్యం, బాధ, వేదన పడుతూ, నిద్రలేని రాత్రులు రోధిస్తూ, టెన్షన్ పడుతూ, అన్నం తినకుండా బాధపడుతున్నావు తెలుసా? నీలో ఆత్మీయ ఆహారం కొదువై ఉన్నది. నీ ఆత్మకు బలము లేదు. ఇక్కడ దావీదు మొరపెట్టుచున్నాడండి దేవునికి. ఆయన ఎంతో గొప్పగా దేవాది దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. ఈ శ్రమలలో కూడా ఆయన నామాన్ని, నేను నీ శరణు వచ్చి ఉన్నానయ్యా, నువ్వు గొప్ప దేవుడవు కదా తండ్రి, నన్ను ఈ శ్రమలో నుంచి నన్ను విడిపించగల శక్తి నీకున్నది. నువ్వు అడుగు ప్రభుని, నన్ను నా శత్రువుల ఎదుట సిగ్గుపడనియవు కదా ప్రభువా. నేను అప్పు ఇచ్చు వారి ఎదుట నేను సిగ్గుపడనయ్యా, నన్ను బాధిస్తున్న వారి ఎదుట నేను సిగ్గుపరచవయ్యా దేవా. నువ్వు నాకు నా ప్రార్థన వినుము, చెవిమొగ్గి త్వరగా నన్ను విడిపించుము దేవా. నువ్వు ఉన్నావు కదా తండ్రి. నాకు ఎందుకయ్యా భయము? ఏ మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పినా వ్యర్థమే కదా తండ్రి. నీవు నాతో ఉన్నావు, నన్ను రక్షించుటకు నీవు ఆశ్రయ శైలముగా ఉన్నావు అంటున్నాడు. ఇక నువ్వు కూడా మాట్లాడాలి ప్రభుతో. నీవు నన్ను రక్షించుటకు నా ఆశ్రయ దుర్గముగా, ఆశ్రయ శైలముగా ఉన్నావు ప్రభువా. ప్రాకారము గల ఇల్లుగాను ఉన్నావయ్యా తండ్రి. నువ్వు ఉన్నావు నాతో అని నువ్వు రిసీవ్ చేసుకొని ఈ ప్రార్థన చేసినావు అనుకో, ఈ వాక్యంలో ఉన్నట్టుగా దేవుడు ఖచ్చితంగా బంధకాలని విడిపిస్తాడు. ఎందుకు విడిపించాడు? అన్ని వింటాడు దేవుడు. అన్ని తెలుసు. నీ కష్టమేందో తెలుసు, నీ బాధ ఏందో తెలుసు, నీ భారమైన పరిస్థితి ఏందో దేవునికి తెలుసు. ఎందుకు నిన్ను విడిపించాడు ప్రియ సహోదరి? నువ్వు అనుకుంటావు కొన్నిసార్లు, ఏమీ లేదు, అంతా అయిపోయింది, నా పరిస్థితి జీరోకి వచ్చేసింది, దేవుడు కూడా ఏం స్పందిస్తలేడు, ఆయన ఏం మాట్లాడతలేడు, అంతే ఏదో వాక్యం వస్తుంది వింటున్నా అనుకుంటున్నావు. కానీ నీ హృదయంలో భారము అంతా దేవునికి తెలుసు, నీ రోదనంతా ప్రభువుకు తెలుసు. ఈరోజు నువ్వు ఈ మాటలు పలకగలుగుతావా? నీ సహాయం కోరుకున్నానయ్యా, నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండు, నా మాటలు నువ్వు విని నన్ను విడిపించు, నువ్వు నాకు ప్రాకారము గల ఇల్లుగా ఉన్నావయ్యా, నా చుట్టూ నీ ప్రాకారములు కట్టు, నువ్వు నన్ను ఈ బంధకముల నుంచి విడిపించు. నువ్వు నాకున్నావు కదా డాడీ, నాకున్నావు కదా తండ్రి, నువ్వే నాకు దేవుడవు అని నువ్వు అడిగినప్పుడు అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. ఏది అసాధ్యం అంటే ఈ సమస్త మానవాళిని, సృష్టిని సృజించిన దేవునికి ఈ భూమి మీద వస్తున్న ఈ శ్రమలను తీసివేయడం నిమిషం మాత్రం పట్టదు. కానీ మనుషులమైన మనము ఎప్పటికప్పుడు విశ్వాసం లేకుండా కృంగిపోతూ నేల మీద పడిపోతున్నాం. కాబట్టి దేవుడు మనని ఇంకా పరీక్షిస్తున్నాడు. నువ్వు ఒక్కసారి దేవుడిని అడుగు. ఏ భారముతో ఉన్నావో, ఏ శ్రమతో ఉన్నావో, ఏ కష్టముతో ఉన్నావో సహోదరి సహోదరుడా, ఒక్క మారు దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా నిన్ను విడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారో వారిలో ఉన్న ప్రతి భయంకరమైన స్థితిగతులను మార్చివేసి, వారి బంధకములను తీసివేసి, వారిని ఆశీర్వదించి, వారిని భద్రపరిచి, బలపరిచి, స్థిరపరచు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.